శుక్రవారం అయ్యప్ప జన్మదినం సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు హోమం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కామదహనం హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టులు ఒకరినొకరు సహజసిద్ధమైన రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ పండుగను జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవితం రంగులమయం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు అందరి జీవితాలు వెలుగులు నింపాలని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు బిల్డర్ ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. అవాలా వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు భారీగా డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బాన్సాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. చిన్నలు పెద్దలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాల్గొండ మండల కేంద్రంలోని జ్యోతి బాపులే బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థినులు హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థినులు హోలీ రంగులు పూసుకున్నారు.